దేశవ్యాప్తంగా ప్రజలకి రేబిస్ వ్యాధి మీద అవగాహన కలిగించే కార్యక్రమాల మీద దృష్టి సారించబోతోంది ప్రభుత్వం. ఎందుకంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ వీధి కుక్కలకు సంబంధించి స్టెరిలైజేషన్ లాంటిది, అంటే వాటికి ఈ ఆపరేషన్స్ చేసి పిల్లలు పుట్టకుండా చేయాలి. అది ఎవడి వల్ల కావట్లేదు, ఎవడూ పట్టించుకోవట్లేదు. దానికి ఎంత డబ్బులు అయితే మింగేస్తున్నాయి కార్పొరేషన్స్. దాని పర్యవసానం వీధి కుక్కలు ఎక్కువగా పెరిగిపోవడం, ఆ వీధికి శునకాలు వచ్చేసేటప్పటికి ఆహారం సరిగ్గా లభించక జనాల్ని కరవటం, దానివల్ల రేబీస్ వ్యాధి బారిన పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఇండియాలో పెరుగుతోంది. ఓవరాల్గా 100% పెరిగింది లాస్ట్ 2 ఇయర్స్తో పోల్చుకుంటే డాగ్ బైట్స్, అట్లాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నటువంటి విషయాన్ని తాజా నివేదిక చెప్తోంది. ముందు వీధి కుక్కల నివారణకి సంబంధించి అర్జెంటుగా యాక్షన్ తీసుకోకపోతే ప్రజల ప్రాణాలతో చెలగాటం పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు.